యాజ్ అండ్ నౌ టుడే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కాంగ్రెస్ ఒక 10 నుంచి 12,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది ఇక్కడ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి విషయం కూడా మీకు తెలియాలి. అపార్ట్మెంట్లలో, మెడికల్ షాప్లలో, మెయిన్ రోడ్ సైడ్ ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళంతా కూడా ఇంకా గ్రౌండ్కి ఇంకా వాళ్ళు ఒక ఒపీనియన్కి రాలేదు. మేము బీఆర్ఎస్కి వేయాలా, కాంగ్రెస్కి వేయాలనే ఒపీనియన్కి వాళ్ళు రాలేదు. సో 50-50 ఉన్నారు. సో స్లమ్లలో కూడా కొంచెం పాజిటివ్గా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ రావడానికి గత 2-3 రోజుల నుంచి కారణం ఏంటంటే గ్రౌండ్ సీరియస్ వర్క్ జరుగుతుంది. ప్లస్ వాళ్ళ పథకాలు ఏవైతే వాళ్ళ పథకాలు ఇంప్లిమెంట్ చేశారో అవి గ్రౌండ్లోకి సీరియస్గా తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నవీన్ యాదవ్, నేను గతంలో కూడా చెప్పాను, మీ అందరికి కూడా తెలుసు, ఎవరైతే మంచి క్యాండిడేట్కు డిక్లేర్ చేస్తారో ఆ తర్వాత సర్వేస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా చెప్పాను. సో కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ క్యాండిడేట్ అనే మంచి క్యాండిడేట్ దొరకడం అదృష్టం. సో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నవీన్కు దొరకడం కూడా అదృష్టం.